హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ వరల్డ్ టూర్ అబ్బాయి. ఈరోజైతే మనం పటాయాలో ఉన్నాము. ఇప్పుడు యాక్చువల్గా మార్నింగే వచ్చేసాము. ఇదే ఇక్కడ పటాయాలో మనం తిరగబోయే మన కార్ ఏదైతే ఉందో అది ఇదే. చూసారు కదా, ఎక్సలెంట్ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇది వేసుకొని ఫస్ట్ అయితే డీజిల్ కొట్టించడానికి వెళ్ళాలి. సో బంక్ వచ్చాము, బంక్లో డీజిల్ అయితే కొట్టించేస్తున్నాము మేమైతే. సో ఇక్కడ ప్రైస్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 42.99 బాత్ అయితే ఉంది పర్ లీటర్. అంటే అప్రాక్సిమేట్గా ప్రైస్ని బట్టి క్యాలిక్యులేట్ చేసేసుకోవడమే మనము. సో ఈ ఇక్కడ మనము ఈరోజు యాక్చువల్గా టైగర్ పార్క్కి వెళ్తున్నాము. అండ్ ఆ తర్వాత చిన్న షాపింగ్ అది చేసుకుంటాము. సో ఇదిగో చూసారు కదా, అక్కడ లెఫ్ట్లో ఉంది అదే టైగర్ పార్క్. సో చూస్తున్నారు కదా, దారిలో అయితే చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ మార్నింగ్ నేను ట్రావెలింగ్లో ఎందుకు తీయలేదంటే నైట్ కొంచెం లేట్ అయిపోయింది కదా, మళ్ళీ మార్నింగే స్టార్ట్ అయిపోయాము. సో అందువల్ల నేనైతే ఇంకా ఎక్కువ వీడియో అయితే తీయలేకపోయాను. సో ఇప్పుడైతే మనం టైగర్ పార్క్ అయితే వెళ్తున్నాము, దగ్గరలో ఉన్నాము. సో ఇదిగోండి ఇదే ఎంట్రన్స్. సో యాక్చువల్గా ఇలా వచ్చేయచ్చు, కానీ ఇక్కడ యూటర్న్ లేదని చెప్పి దాని బ్యాక్ సైడ్ నుంచి చుట్టూ తిరిగి వచ్చామన్నమాట. అందుకు మనం ఇలా రావాల్సి వచ్చింది. టైగర్ పార్క్కి వచ్చేసాము. సో చూసారు కదా, లోపల ఇక్కడ యాంబియన్స్ అయితే మాత్రం బాగుంది, ప్లజెంట్గా, నీట్గా. అండ్ ఎటు చూసిన పిక్చర్సే, అంటే ఏ యాక్టివిటీకి ఎలా ఉంటుంది ఏంటి అనేసి. సో దాని యొక్క ప్రైజెస్ అది కూడా ఇవన్నీ కూడా బాత్సే. 350 రూపీస్ కాదు, 350 బాత్, 650 బాత్, 550 బాత్, 650 బాత్. సో మనమైతే ఇప్పుడు ఫారెస్ట్ సఫారీకి వెళ్తున్నాం, 350 బాత్. అండ్ దీనికి పేమెంట్ అయితే ఇక్కడ ఉన్నారు కదా, ఇక్కడ పేమెంట్ చేసేసాక మొత్తం యాక్చువల్గా మేము అందరం కలిసి ఫారెస్ట్ సఫారీకి మాత్రమే వెళ్తున్నాం, ఇంకా దేనికి వెళ్ళట్లేదు. సో ఇక్కడ పేమెంట్ అయితే చేయాలి మనం. ఇక్కడ పేమెంట్ చేసాక అక్కడ వెయిట్ చేయాలన్నమాట. అమ్మ ఇది లైవ్లో తిరిగేస్తుంది ఇక్కడ. అండ్ వీటి సౌండ్ విన్నారు కదా, మనకి పులులు, సింహాలు వీడియోస్లో చూపిస్తే ఎలా సౌండ్ వస్తుంది అంటే మనం వీడియోస్లో చూస్తాం, చాలా వీడియోస్లో అక్కడ వేరేలాగా వస్తుంది. అండ్ ఇక్కడ చూసారా, ఎగ్జాక్ట్గా సౌండ్ అయితే వీటిది ఇలానే ఉంటుంది. అది ఫారెస్ట్లో ఉండని, పార్క్లో ఉండని, ఎలాగైనా ఉండని. సో వీటి సౌండ్ అయితే ఇంతే అనమాట. సో చూసారు కదా, వాళ్ళు డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయారు. ఇతను ఆ క్రీమ్ కలర్ షర్ట్ ఆయన ట్రైనర్. చూసారా, కుక్క పిల్లకి కర్ర పెట్టి ఆడిచ్చి భయపెడితే ఎట్లుంటుందో అట్లా అనమాట చేస్తున్నాడు వీడు. ఎందుకురా బాబు, అంతేలే. ఎంతైనా వాళ్ళు ట్రైనింగ్ చేస్తూ వాళ్ళు ఇది చేస్తూ ఉంటారు కదా. సో వాటి మాట అయితే అది వాళ్ళ మాట అయితే అది వింటది కన్ఫామ్గా, నాకు తెలిసినంత వరకు. సూపర్ ఆడుకుంటున్నాడు అసలు, ఏమన్నా ఆడుకుంటున్నాడు. పులిలా లేదు, అది కుక్కలాగా ఆడుకుంటున్నాడు ఆడు. అమ్మో, ఓ అమ్మ, సూపర్, నైస్. యాక్చువల్ మనం వాళ్ళకి వెళ్ళచ్చు, కానీ అమ్మో నాకు భయం నేనైతే వెళ్ళను. సో వీళ్ళు ఎంతమంది వెళ్తారో అనేది నాకు కామెంట్ చేయండి. పదండి మనం వెయిటింగ్ ఏరియాకి. ఇదిగో వెయిటింగ్ ఏరియా ఇదే, ఇక్కడ వెయిట్ చేసేద్దాము. మనల్ని పిలిచినప్పుడు మనం లోపలికి ఎంటర్ అవ్వచ్చు. అక్కడ ఆపోజిట్లో గేట్ ఉంటుంది, అంతవరకు ఇక్కడ మనం చూడొచ్చు కావాలంటే. అమ్ములు అండ్ చాలామంది అనుకుంటారు టైగర్ ఇప్పుడు వాటర్లో ఉంది కదా, స్నానం చేయడానికి వెళ్ళిందేమో, లేదంటే ఎండకి భయపడి వెళ్ళిందేమో అని. కానీ అది వాటర్లోకి వెళ్ళినప్పుడే సుస్సు పోస్తుందంట. మన ఎవరికి తెలియదు, అంటే చాలామందికి తెలియదు. సో నేను ఇప్పుడైతే మీకు
చెప్తున్నాను. నాకు కూడా తెలియదు. నాకు యాక్చువల్గా ఇదే ఫస్ట్ టైం నేను వింటున్నాను. యాక్చువల్గా అందులోకి వెళ్ళి సుస్సు పోస్తుందంట. మనం బయట మనం ఎలానో అది లోపల అనమాట. అది మ్యాటర్. ఇవన్నీ ఏంటంటే ఆడుకుంటున్నాయి అట్లా కేజెస్లో పెడితే ఇదేమో వెళ్ళి దాన్ని గెలకడం, అది వచ్చి దీన్ని గెలకడం అట్లా సేమ్ అంతే మనలాగే అవి కూడా. అందరూ ఫ్రెండ్స్ ఉంటే ఎట్లా ఫన్ చేస్తారో అట్లా అనమాట. లేదంటే వాటి పని అది చేసుకుంటా తిరుగుతూ ఉంటాయి అలా. అండ్ చూసారు కదా మన ఛాన్స్ అయితే వచ్చింది. మనల్ని అయితే లోపలికి పిలిచారు. సో లోపలికి వెళ్ళి ఇంకా మొత్తం అన్నీ కూడా బయట నుంచి చూడొచ్చు. ఇదిగో ఇక్కడ ఉంది కదా ఇది స్మాల్ టైగర్. సో ఇలా కూడా తీసుకోవచ్చు. దీనికి నాకు తెలిసి 850 బాత్ ఎంతో అట్లా. స్మాలెస్ట్ టైగరు, బిగ్ టైగరు, బిగ్గెస్ట్ టైగరు అట్లా ఉన్నాయన్నమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క అమౌంట్. సో మనం యాక్చువల్గా లెఫ్ట్కి వెళ్తే టైగర్ సఫారీ, కానీ మనం రైట్కి వెళ్ళి ఇదిగో ఇక్కడ ఉన్న టైగర్స్ అన్నిటిని చూసుకుంటా అప్పుడు అక్కడికి వెళ్దాము. ఎందుకంటే మనం ఫాస్ట్గా వెళ్ళి ఏం చేయాల్సింది ఏం లేదు. ఈరోజు కొంచెం రెస్ట్లోనే ఉన్నాం కాబట్టి ఒక్కొక్క దాన్ని చూసుకుంటూ వెళ్తే మనం కూడా మళ్ళీ ఇంకో ఛాన్స్ ఉండదు కదా. సో చూసారు కదా ఒక్కొక్కటి ఫుల్ ఎంత అంటే నేను నించుంటే నాకు డబుల్ సైజ్ అనమాట. అంటే నాకు ఇంకొక హాఫ్ ఎత్తు, అంటే నేను ఇప్పుడు ఒక 5.5 ఫీట్ ఉన్నాను అనుకోండి, అందులో హాఫ్ ఎంత 2.5, అంటే టోటల్గా అది కానీ నించుంటే 7.5 ఫీట్ హైట్. అంత పెద్ద పెద్ద ఉన్నాయి ఇక్కడ టైగర్స్. సో నేనైతే ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను టైగర్ పార్క్కి వెళ్ళి. ఇంకా ధైర్యం ఉంటే ఎవరన్నా టైగర్ దగ్గరికి వెళ్ళి ఫొటోస్ తీసుకోవడం, దాన్ని పట్టుకోవడం, ఆ సాహసం కూడా చేస్తా అంటే చెయ్యండి. నేనైతే అది చేయలేను, నా వల్ల అయితే కానే కాదు అసలు. సో నేనైతే వెళ్ళట్లేదు అసలు. ఎందుకంటే పొరపాటున ఏమైనా అయిందనుకో అంతే. మన కోసం ఇండియాలో మన వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి మనం అయితే వెళ్ళొద్దు. అంటే నేనైతే వెళ్ళను. సో మీలో ఎవరైనా అంత ధైర్యం చేయగలిగితే చెయ్యండి. నేనైతే ఆ ధైర్యం చేయలేను కాబట్టి నేను వెళ్ళను అంతే. నేను దూరం నుంచి చూసుకుంటా సఫారీకి వెళ్తాం కాబట్టి సఫారీలో కొంచెం అలా తిరుగుతూ వచ్చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలామంది ట్రైనర్సే అనమాట. అంటే నాకు తెలిసి ఈ టైగర్స్ అన్నిటిని చిన్నప్పటి నుంచి పెంచి వాటిని ట్రైన్ చేసి మోల్డ్ చేస్తారు చూడండి, అలానే ఉన్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ఇంకా బుడ్డివి పుట్టుంటాయి కదా అట్లాంటివి అనమాట ఇక్కడ. సో అలానే ఇప్పుడు చూడండి సర్కస్కి వెళ్తాము, సింహం ఉంటుంది, పులి ఉంటుంది, ఏనుగు ఉంటుంది, ట్రైనింగ్. సో ఇక్కడ కూడా అంతేనేమో అనుకుంటున్నాను. ఎందుకంటే అన్నీ కూడా కేజెస్లోనే ఉన్నాయి. సో అలా అనుకుంటున్నా, మరేమో తెలియదు మనకు కూడా అంత కరెక్ట్గా. సో మనమైతే మన సఫారీ ప్లేస్కి అయితే వచ్చాము. ఇక్కడ ఈ సఫారీ ప్లేస్ ఇక్కడ ఈ ఏరియాలో వెయిట్ చేయమన్నారు. ఇక్కడ నుంచి సఫారీకి తీసుకెళ్తారంటే ఈ లోపు చూస్తే ఇది అది నించుంటే ఎంత ఉందిరా అయ్యా. పళ్ళు దాని పళ్ళు పెద్దగా అసలు. దానికి దొరకొస్తున్నట్టుంది, ఫుల్ గీకే పెట్టేసుకుంటుంది. నా సో చూసారు కదా మన సఫారీకి బండి అయితే వచ్చేసింది, ఎక్కేసాము. సఫారీలోకి అయితే వెళ్తున్నాము. సో నేనైతే అనుకుంటున్నా నాకు ఆ ఫ్రంట్ సీట్ వచ్చినా బాగున్నాయని, ఎందుకంటే మంచిగా వ్యూ అది బాగుంటుంది అని. కానీ ఫ్రంట్ సీట్ అయితే తీసేసుకున్నారు మా ఫ్రెండ్. సో చూసారు కదా ఇక్కడైతే ఒక గేట్ క్లోజ్ చేసి అప్పుడు అవతల డోర్ అయితే ఓపెన్ చేస్తున్నారు. ఎందుకంటే నాకు తెలిసి ఆ సింహాలు అవి బయటకు వచ్చే కంట కానీ, లేదంటే ఏమైనా రిస్క్ లేకుండా ఉండాలి కాబట్టి. ఎందుకంటే అక్కడ అన్నీ తిరుగుతూ ఉంటాయి కదా బయటనే. సో దానివల్ల అలా చేస్తారేమో అనుకుంటున్నాను. చూసారు కదా మనం ఇప్పుడు లోపలికి వచ్చామా, లోపలికి రాగానే అది అక్కడ బ్లూ కలర్ కనిపిస్తుంది ఆ బోర్డు, ఇక్కడ ఆ గేట్ క్లోజ్ చేసేస్తున్నారు. అదిగో అమ్మ ఏమన్నా తిరుగుతుంది ఇది, అమ్మ బాబోయ్ సూపర్. సో ఇంకా మనం ఎప్పుడైతే సఫారీ లోపలికి వచ్చామో మా వాళ్ళందరూ ఇంటికి ఫోన్ చేసి వీడియో కాల్లో చూపిస్తున్నారు టైగర్స్ని అందరికీ. సో మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం లైవ్లో, అది కూడా ఇలా మన ముందే తిరుగుతుంది. అదిగో అక్కడే కూర్చొని ఉంది మనం వెళ్ళే దారిలో.
అరు టైగర్ అరు యాడ్ చేసి డిక్లైన్ కొట్టి యాడ్ చేయి డిక్లైన్ కొట్టరా మూన్ స్కిప్ मैं खेल सौंदर्य किसी ने लगाया सॉरी అమ్మ దాని కాలు చూసావు అసలు చూడు ఎలా ఎలా తినేస్తుంది అది కొరికేస్తుంది పళ్ళు నొప్పి వస్తున్నాయి పళ్ళు కట్ చేసినప్పుడు భయపడిపోతున్నా చూడు కొంచెం ముందుకెళ్ళమంటారా బాయ్ బాయ్ ఆగమను అలాగ ఆగమను వెయిట్ కొరికేస్తుంది హలో హలో కనిపిస్తుందా ఇది అగ్రెసివ్గా ఉంది ఇది కొత్తగా వచ్చిందట కూరలు అగ్రెసివ్గా ఉంది ఇది చాలా ఎక్కడ భయపడుతుంది మనం చూసేది నేను మనం భయపడాలి కానీ నువ్వు ఉన్నావు కదా నన్ను వీడియో కాల్లో ఉన్నారు నీకు అలవాట్లేదు కదా కూర్చొని ఉండిపోయింది రోడ్డు మీద అది రోడ్డు కాదు దాని దారి అంతే కదా వచ్చేస్తుంది వస్తుంది ఒకేసారి వచ్చింది బాబు అయిపోయింది సఫారీ అవ్వలేదు ఇంకా పక్కన ఇంకోటి ఉన్నది లేదు ఇంకోటి ఉంది అదే వచ్చింది ఆల్రెడీ నేను ఇందాక చెప్పాను కదా సో ఒక గేట్ క్లోజ్ అయ్యాకే ఇంకొక గేట్ అనేది ఓపెన్ అవుతుందని సో ఇప్పుడు చూసారు కదా మనం అటు నుంచి వచ్చాము ఆ గేట్ క్లోజ్ అయింది అండ్ ఇప్పుడు మనం వెళ్ళాల్సిన గేట్ అయితే ఓపెన్ చేస్తారనమాట ఎందుకంటే ఇందులో టైగర్స్ బయటికి రావడానికి కానీ లేదంటే అవతలకి వెళ్ళిపోవడం కానీ అట్లా ఏం అవ్వకుండా సేఫ్టీ కోసం అని చెప్పేసి ఇట్లా ఈ గేట్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అనేది స్ట్రిక్ట్గా పాటిస్తున్నారు వీళ్ళు సో చూసారు కదా ఈ గేట్ ఓపెన్ అయింది లోపలికి వచ్చాం కదా ఇప్పుడు ఆ గేట్ అయితే క్లోజ్ అయిపోతుంది అప్పుడు అదిగో చూడండి గేట్ క్లోజ్ అవుతుందా సో అలాగా ఎందుకంటే సేఫ్టీ అంతే ఇంకేం కాదు మనము ఎంత ఉన్నామనేది ముఖ్యం కాదు అది పడుకొని ప్రశాంతంగా ఉంది కదా యాక్చువల్గా వాటర్లో కనిపించట్లేదు చిన్న కప్ప అంతే ఆ చిన్న కప్పకు భయపడి ఆ పులి బయటకు వచ్చేసింది దెబ్బకి వాటర్లో ఉన్నది కూడా అంత ఫాస్ట్గా మూమెంట్ అయింది నేను చూసుకోలేదు రికార్డ్ అవుతుంది అనుకున్నా కానీ రికార్డ్ అవ్వలేదు పోయింది కరెక్ట్గా దాన్ని చాలా ఫాస్ట్ జబ్బలు లేచింది ఒకేసారి అది చూసారా ఇంకా అది చేతి దొరుకుంటుంది సో అట్లా ఏంటంటే వీటిని ఇక్కడ బంధించేసి ఇట్లా ఏంటంటే మనం వాటిని చూడడానికి వీలుగా ఉండేటట్టుగా మార్చారనమాట వీటిని అంతేగాని అవేవో అగ్రెసివ్ అని కాదు కానీ మనకుండే భయం మనకు ఉంటుంది కదా అది ఏది ఏమన్నా సరే అది పులే కదా మనిషి కాదు కదా
మనం భయపడకుండా ఉండడానికి. సో అందుకు ఈ సెక్యూరిటీ అంతా కూడా, అంటే ఈ సెక్యూరిటీ అంతా కూడా మన సేఫ్టీ కోసం అంతే. ఇంకో జోన్కి వెళ్తున్నాం. చూడమను కొంచెం ముందుకు వెళ్ళమనరా. కనా బుజ్జి కనా నాకు రావట్లేదు. సంపత్గా నడమంటుంది సింహాన్ని అంట. ఈడి దగ్గరికి వస్తాయంట అవన్నీ. ఈడు ఒక్కడు సరిపోయాడురా నాయన. నేనే చేస్తాను. సో చూశారు కదా, మనమైతే సక్సెస్ఫుల్గా మన టైగర్ సఫారీ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకా బయటకు వెళ్ళిపోతున్నాము, అయిపోయింది టైగర్ సఫారీ ఇంతటితో. సో నాకైతే ఆ టైగర్స్ మన దగ్గరలోకి వచ్చినప్పుడు జిగ్ జిగ్ అన్నది ఒకేసారి, కానీ అలాగా ఏదో మేనేజ్ చేస్తాం మనం. సో అలా ఉంటుంది, జాగ్రత్త ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు, అంతే. అదొకటే నేను చెప్తాను. సో నేనైతే ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. ఇంకా మరెన్నో బ్లాగ్స్తో మీ ముందుకు వచ్చేస్తాను. దిస్ ఈజ్ వరల్డ్ అబ్బాయి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ Phuket. See you all in the next